ఇక స్టాక్ మార్కెట్ లో కొత్త ఆప్షన్ విధానం నష్టాలు తెచ్చిపెట్టింది. వరుస లాభాలకు చెక్ పెట్టింది. నిన్న ఒక్కరోజే 1,00,000 కోట్లు ఆవిరైపోయాయి. ఇవాళ కూడా కొంత ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్షన్ లో కొత్త ఆప్షన్ విధానాన్ని తీసుకొచ్చింది సెబీ. ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వల్ల మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ 210 పాయింట్లు పడింది. నిఫ్టీ 159 పాయింట్లు పడింది. ఇవాళ అంత ఎఫెక్ట్ ఉండకపోయినా సరే ఇన్వెస్టర్లు మాత్రము కొంత అమ్మకాల వైపు మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ 10 గంటలకు ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటించబోతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇవాళ లేదా రేపు డీల్ కుదిరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు దలాల్ స్ట్రీట్ లో జోష్ నింపుతున్నాయి. ఈ న్యూస్లతో ఇటు నిఫ్టీ పాజిటివ్ సిగ్నల్స్ స్టార్ట్ చూపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $79లకు చేరింది. ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, ఎల్ఐసి స్టాక్స్ ఇవాళ ట్రేడింగ్ లో ముందంజలో కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ లో కొత్త ఆప్షన్ విధానం నష్టాలు తెచ్చిపెట్టింది. వరుస లాభాలకు చెక్ పెట్టింది. కొత్త ఆప్షన్ విధానం నిన్న ఒక్కరోజే 1,00,000 కోట్లు ఆవిరయ్యాయి. మరి ఈ రోజు రేపు స్టాక్స్ ఇలా